ఎప్పుడు థెరపిస్ట్ ఆర్ డైటీషియన్స్ ఎవరైనా సరే, ఇప్పుడు మేమైనా సరే, మేము చదువుకునే ఎనాటమీకి వాళ్ళు చదువుకునే ఎనాటమీ చాలా ఉంటుంది. వాళ్ళు 5, 6, 7, 8 years చదువుకుంటారు, డీపర్ ఎనాటమీ చదువుతారు, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ని చూస్తారు వాళ్ళ హాస్పిటల్స్లో. వాళ్ళకి తెలుసు వీళ్ళు మళ్ళీ మన దగ్గరికే వస్తారు, అందుకే ఎప్పుడు వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు ఇవన్నీ చేసి మళ్ళీ మన దగ్గరికే వస్తారు అని చెప్పి. సో ఇట్లాంటివన్నీ నమ్మకండి, వెళ్ళకండి, ఈ పిచ్చి డైట్లు చేయకండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లాంగ్ పీరియడ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది తగ్గింది వేరే అదర్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇట్లా విపరీతమైన డైట్లు, హై ప్రోటీన్స్, కార్బ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాంటి పేషెంట్కి కూడా కార్బ్స్ తినొద్దు అంటే ఎక్కువ తినొద్దు అని, కానీ అస్సలు మానేయమని కాదు. బ్రెయిన్కి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి తక్కువ కార్బ్స్ తీసుకోవాలి. ఏమన్నా రైస్ లాంటివి, బ్రౌన్ రైస్, ఇప్పుడు రెడ్ రైస్ ఉన్నాయి, బ్లాక్, చాలా రైసెస్ వచ్చినాయి. నార్మల్ రైస్ అయినా మీరు బ్రౌన్ రైస్ ఉన్నది. సో కొంచెం క్వాంటిటీ కంపల్సరీగా తీసుకుని, వెజిటబుల్స్ని ఎక్కువ, బాయిల్ చేసిన వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, కూరలు ఎక్కువ తీసుకోవాలి. సో ఇలా తీసుకోవాలి తప్ప విపరీతమైనవి చేయకూడదు. ఫాస్టింగ్స్ చేయండి అని చెప్తాం, ఫాస్టింగ్ చేయండి మంచిది. ఫాస్టింగ్ కూడా వాళ్ళు ఏం మెడిసిన్స్ వేసుకుంటున్నారు అనే దాని మీద ఉంటుంది. వాళ్ళు వేరే మెడిసిన్స్ వేసుకుంటూ మనం ఫాస్టింగ్ చేయించకూడదు. సో ఇవన్నీ ఉంటాయి డైట్ ఇచ్చే ముందు కానీ, మనం ఏదైనా చేసే ముందు కానీ.